పాపం వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తలేదు, పుక్కట్లు వచ్చి సోషల్ సర్వీస్ చేసిండ్రు 2 రోజులు. అందుకని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు ఎవరు ఉంటే వాళ్ళకి మొత్తం 5 మంది ఇచ్చి పడేశారు. చంద్రబాబుతో పోటీ పడతా, జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం రేవంత్ పక్కన బాలకృష్ణ. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తా. అభివృద్ధి సంక్షేమంలో ఇక పరుగులు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్. బసవతారకం ఆసుపత్రుల్లో సీఎం రేవంత్. ఇగో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. నిజంగానే చంద్రబాబుతో పోటీ పడతారా? మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టిండ్రు, మరి మీరు కూడా 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టండి సార్ దయచేసి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ అంటే అక్కడికి మారిపోయింది, మరి మన దగ్గర ఎందుకు డౌన్ అయిపోయింది? దాంట్లో కూడా పోటీ పడండి సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి కంపెనీలన్నీ కూడా కాంపిటీషన్, ఇక్కడ రాజధాని చేస్తూ ఉన్నారు, అమరావతిని కంపెనీలు తెచ్చి పెట్టాలి అక్కడ అని చెప్పి పోయి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవ్వండి కాంపిటీషన్. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేసిండ్రు, మరి ఇక్కడ మీరు బొగ్గుల మన గనుల్ని వేలమేయడం ఆపుతారా సార్? ఆపుతారా అండి? ఆపని చూద్దాం. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి, మీరు ఎప్పుడో కాంపిటీషన్ పడక్కర్లే, ఎప్పుడో ఒక కాంపిటీటర్గా తీసుకోక్కర్లే, ఇప్పుడే మస్తు సమస్యలు ఉన్నాయి. సో దీన్ని పోల్చుకోండి, దీన్ని కాంపిటీషన్గా తీసుకోండి దయచేసి. నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా, దోషుల ఆస్తుల సైతం జప్తు. అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం 2 రోజుల క్రితం ఈ నెల 21 నుంచే ఇంప్లిమెంట్ అంట. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నీట్ నెట్ పరీక్షల అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపు. సార్ దయచేసి రాష్ట్రాలకి కూడా గిదే శిక్ష అమలు చేయండి. కావాలంటే మొన్న రీసెంట్గా అయిపోయి ఇప్పుడు మీరు ఈ శిక్ష అనేది కొత్తగా తీసుకొచ్చారు, ఈ సెక్షన్ కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు మన తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగింది సార్. దీనికి కర్త కర్మ క్రియ కేటీఆర్పిఏ తిరుపతి అంటారు. మళ్ళీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ వివరాలు కూడా మా రేవంత్ అన్న దగ్గర ఉన్నాయి, కానీ దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఎవరైతే రేవంత్ రెడ్డిని తిట్టిండ్రో ఆయన్నే తెచ్చి టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ చేయబట్టే. మరి అక్కడేం ప్రక్షాళన జరుగుతుందో మాకైతే దేవుడు ఎరుగు. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేసి ఈ సెక్షన్ల కింద కేటీఆర్పిఏ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా, కేటీఆర్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా అనేది దయచేసి మాకు ఉన్నటువంటి ఒక డౌట్. సో మరి అడ్వకేట్ నన్ను అడిగి మరి ఏ రకంగా చేయొచ్చు? ఈ పేపర్ లీకేజ్ ఎవడెవడైతే ఉన్నాడో అసలు ఎవరినండి అరెస్ట్ చేసిండ్రు? సాదా సీరా ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి పడేసారు. టీఎస్పీఎస్సీ చైర్మన్కి తెలియకుండానే పేపర్ లీకేజ్ జరిగిందా? ఆయనకు తెలియదా? ఆయన ఉన్న రూమ్లోనే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పోయి ఇన్ని సీసీ కెమెరాల మధ్యలో పేపర్లు బయటకు తీసుకొస్తారా? ఆ సిస్టమ్ దానికి సంబంధించి ఈ చిన్నపిల్లలకి చెప్తేనే నమ్మరు ఇవన్నీ కహానీలు. సో ఎట్లనైతే జాతీయ స్థాయిలో పేపర్ లీకేజీలు నీట్ అని చెప్పి ఇప్పుడు మన కేటీఆర్ అన్న మాట్లాడుతుండు కదా, మరి ఈ పేపర్ లీకేజ్ తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఇదే కేటీఆర్ ఎందుకు నీళ్లు నమిలిండు, ఎందుకు మాట్లాడలే? పేపర్ లీకేజీలు సర్వసాధారణమని ఎందుకు డైలాగ్ మాట్లాడిండు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు దాని గురించి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లే? ఎలక్షన్స్ అప్పుడు మీకు ప్రక్షాళన చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, జైల్లో అత్యద్భుతంగా చూసుకుంటాం, ఫోన్ ట్యాపింగ్లు ఇట్లా జరిగినాయి, గట్లా జరిగినాయి, పేపర్ లీకేజ్లు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఆస్తులు జతు చేస్తాం, ఐఏఎస్ల పడతాం, ధరని ప్రక్షాళన చేస్తాం, దొంగలను జైలుకు పంపిస్తాం అన్నోడు దొంగల చేతులకి తాళాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? మరి ఎందుకు ప్రక్షాళన చేయట్లే? పేపర్ లీకేజ్ గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు కేంద్రంలో నీట్ జరిగింది, ఇంతమందికి తీసుకపోయి పేపర్ లీక్ చేసిండు, హోటల్లో కూసబెట్టి కూడా రాయిపించిరట. చాలా పెద్ద గొడవలు జరిగినాయి, వాళ్ళని సస్పెండ్ చేసి పడేయండి అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం అందరం. దానికోసం ఇటువంటి వ్యవహారాలు అయితే ఒక సెక్షన్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో మీరేమని తీసుకొచ్చిండ్రా? ఏం తీసుకురాలే. గొడవలు కొట్లాటలు పట్టుకొచ్చారు, ఆత్మహత్యలు తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిని ఇంకా ప్రేమ వ్యవహారం అని చెప్పి చిత్రీకరించారు. మళ్ళీ వేస్తాడు ఇప్పుడు లీగల్ నోటీసు, ఎన్ని నోటీసులు వేస్తాడో వేసుకోమని కేటీఆర్ని.
మళ్ళీ వేస్తాడు, మా పరువు పోయే పని చేస్తూ ఉన్నారు, మళ్ళీ పేపర్ లీకేజ్లో కేటీఆర్పీఏ తిరుపతి ఉన్నాడని చెప్పిండ్రు. నాకు అర్థం కాక అడుగుతా, తిరుపతికి సంబంధించినటువంటి సొంత ఊర్లో 100 నుండి 150 మందికి అందరికీ సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఎట్లా పాసిబుల్ అవుతుందండి? ఒకే ఊరిలో 100 మందికి, మినిమం 100 మందికి సేమ్ మార్క్స్, సేమ్ టు సేమ్, కాపీ పేస్ట్. సరే పోనీ జిల్లాల 100 మంది కంటేనని మనం అర్థం చేసుకోవచ్చు, ఆ జిల్లాల మొత్తం అందరు తెలివైన వాళ్ళని మనం సర్ది చెప్పుకోవచ్చు. ఒకటే ఊర్లో 100 మందికి సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ ఆన్సర్స్, కాపీ పేస్ట్, సేమ్ మార్క్స్. అరే మార్కులు దిద్దటోడన్నా 1-2 తేడా అయ్యాలన్నా ఆడ దొరికిపోయాడు. మరి ఎట్లొచ్చింది చెప్పాలి. మరి కేటీఆర్పీఏ జీతం ఎంత తిరుపతిది? ఆయనకు ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఆస్తున్నది? గవర్నమెంట్కి లెక్కలు చెప్పమనండి, దమ్ములు ఉంటాయి వాళ్ళని. లెక్కలు చెప్పమనండి, ఎన్ని ఐఫోన్లు ఉన్నాయి, ఎన్ని బ్రాస్లెట్లు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ ఉంగరాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎన్ని విల్లాలు తిరుపతి పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు అనేది నిఘా పెట్టండి. మీకు దమ్ములు ఉంటాయి, నిజంగా పెట్టే దమ్ములు లేవు, దాని గురించి మర్చిపోతారు, మాట్లాడరు. ఇప్పుడు వచ్చి మళ్ళా శ్రావ్య ఇది మాట్లాడింది, ఓకే టీవీ లీగల్ నోటీస్ అంట. పంపి దమ్ముంటే ఇప్పుడు ఈసారి లీగల్ నోటీసులు కోర్టులో అన్ని ప్రూఫ్లు ఇచ్చి పడేస్తా, జైల్లో అట్లీస్ట్ ఓకే టీవీ ద్వారానన్నా వీళ్ళు అరెస్ట్ అయ్యారని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇగో శిక్షలు, జరిమానాలు. వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారాల్లో దోషులుగా తేలే వారికి 3 నుంచి 5 ఏళ్ళు జైలు శిక్ష. వ్యవస్థీకృతంగా పేపర్ లీకులు ముఠాలు నడుపుతూ దొరికిపోయి దోషులుగా తేలితే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష. కోటి వరకు జరిమానా, ఆస్తులు సైతం జప్తు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చు సైతం దోషుల నుంచే వసూలు. ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన 10 ఏళ్ల జైలు, ₹1 ఫైన్. పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లను తెరిచినా అంతే. పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసిన ₹1 ఫైన్. పరీక్ష నిర్వహణ ఖర్చు రికవరీ. అవకతవకలకు పాల్పడినటువంటి నిరూపణ అయితే గనక అయిన సంస్థకు 4 ఏళ్ల పాటు పరీక్షల నిర్వహణ అవకాశాలు దక్కకుండా బ్యాన్. నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా. ఎన్డీఏ డీజీగా ప్రదీప్ సింగ్ కరోలా. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలను ఉన్నత స్థాయి కమిటీ